సన్ రైజ్ టైం అయితే దగ్గర పడుతుంది. కాదు ఈ రూట్ కాదనుకుంటారా? బాగా ఎక్స్ట్రా తింటున్నావుగా. దోలు తీరిపోతుంది భయ్యా. గుడికి వస్తాం బావా. ఇప్పుడు ఈ దారంతా దిగాలి మనం. లేట్ చేస్తే పని అవ్వదు. తొందరగా వెళ్దాం రా. హాయ్ హలో నమస్తే, నేను మీ దీపు గురిజా. ఎందుకు నవ్వుతున్నాను అంటే ట్రిప్ ప్లాన్ చేసాం. మీరు ఆల్రెడీ వీడియో స్టార్ట్ చేసినప్పుడు చూసే ఉంటారు, తమ్నైల్లో కూడా చూసే ఉంటారు ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేది. సో ట్రిప్ ప్లాన్ చేసాం. నైట్ అనుకున్నాం మార్నింగ్ లెగిసి 4 o'clock వెళ్ళి సన్ రైజ్ చూద్దామని. బట్ మ్యాటర్ ఏంటంటే తార్ అనుకున్నాం. తార్లో వెళ్ళడానికి కార్లో ఫ్యూయల్ లేదు. మా ఫ్రెండ్ డీజిల్ ఫుల్ ట్యాంక్ ఉందన్నాడు, లేదు. ఆల్మోస్ట్ ఒక 20 kilometers రేడియస్లో ఎక్కడ కూడా పెట్రోల్ బంక్ లేదనమాట. మొత్తం అన్ని క్లోజ్లోనే ఉన్నాయి. ఎతుకుతూ ఉన్నాం. తార్ అయితే ఊర్లోనే ఉంది. నేను మా ఫ్రెండ్ కలిసి బండి మీద తిరుగుతున్నాం. ఫ్యూయల్ ఎక్కడ ఉందో చూసుకొని, ఫ్యూయల్ ఉంటే ఆ బండి తీసుకొని వచ్చి కొట్టించుకోవడానికి ఫ్యూయల్ దానికోసం తిరుగుతున్నాం. లాస్ట్కి ఒక పెట్రోల్ బంక్ అయితే దొరికింది. లాస్ట్కి ఈ పెట్రోల్ బంక్ అయితే దొరికింది. ఇప్పుడైతే తార్ అయితే వస్తుంది. అదేంటంటే బ్లింక్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ మధ్యలో ఎక్కడ ఆగిపోతుందో, ఇక్కడ దాకా వస్తుందో లేదో కూడా గ్యారంటీ లేదు. అది వస్తే ఇక్కడ ఫ్యూయల్ ఫిల్ చేసుకొని స్టార్ట్ అవ్వాలి. మ్యాక్సిమం సన్ రైజ్ దొరుకుతుందో లేదో కూడా డౌటే నాకు. చూద్దాం. ఇప్పుడు 3 అయ్యింది. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 100 ఉంటుంది కదా, 100 kilometers. ఇక్కడ నుంచి 100 kilometers వెళ్తే మేము వ్యూ పాయింట్కి వెళ్తాం. అక్కడ 100 kilometers వెళ్ళినా మళ్ళీ అక్కడ ఒక 4 kilometers 3 kilometers ట్రెక్ చేసుకొని వెళ్ళాలి. లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళాను. లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇలానే అయ్యింది. వ్యూ దొరకలేదు. మధ్యలోనే సన్ రైజ్ అయిపోయింది. ఇంకా ఫొటోస్ తీసుకొని వచ్చేసాం. ఈ ఇయర్ అయినా మంచిగా సన్ రైజ్ చూద్దాం అనుకున్నాం. ఏమవుతుందో చూడాలి. దేవుడి దయ అంతా. ఇంకా వచ్చిందండి బండి. బ్రో రాత్రి అడిగితే ఏమని చెప్పు? ఫుల్ ట్యాంకా? 2000 years later. అంతా ఒడిస్సాలో రాసింది, కానీ ఇదే మహేంద్రగిరి చెక్ పోస్ట్. చూడండి ఫ్రెండ్స్, మనం బాగా ఎక్స్ట్రా తింటున్నావుగా. చేతులు గడ్డి కట్టేసి మేమిద్దరం బైక్ మీద వచ్చేసాం. మా ఫ్రెండ్స్ అందరూ కారులో వస్తున్నారు. సో ఎందుకంటే బైక్ నాకు ఈజీగా ఫ్రీగా కంఫర్టబుల్గా ఉంటుందని. కానీ చలికి దోలు తీరిపోతుంది. బాగానే ఎక్స్ట్రా చేస్తున్నారా? థ్యాంక్ యూ. ఇప్పుడు టైం ఎంత అయింది? మరి 5 అయిపోయింది కదా. ఇంకెందుకు మనకు 20 రూపాయలు కట్టి వెళ్ళిపోవడమే. వాళ్ళు రావడం టైం పడుతుంది. వాళ్ళు వస్తారులే, వాళ్ళు వచ్చాక వెళ్దాం. ఈ చలికి వచ్చి కూడా గడ్డ పడినట్టు పడద్దేమో. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? సన్ రైజ్ టైం అయితే దగ్గర పడుతుంది. సో మీరు చూడొచ్చు, లైట్ బ్రౌన్ కలర్లో ఉంది ప్రెజెంట్. అలా కలర్ మారుతూ ఉంటుంది. సో ప్రెజెంట్ అయితే ఈరోజు మహేంద్రగిరికి ఫస్ట్ అయితే మేమే ఉన్నాం. ఫస్ట్ ఎంట్రీ మాదే అనమాట. మా వెహికల్ ఫస్ట్ ఎంట్రీ. సో మా వెనకతలో అయితే తార్ ఉంది, అది కనిపించట్లేదు. అది కొంచెం ఎక్కుతుంది, ఇంకా ఎక్కాలి. ట్రెక్కింగ్ అంతా కంప్లీట్ అయితే అప్పుడు ఇంకా బాగా సన్ రైజ్ కనిపిస్తుంది. చూద్దాం ఎలా ఉంటుందో. వెనకతలో వచ్చేస్తున్నారు మా వాళ్ళు. చూడొచ్చు, లైటింగ్ ఉందా మా వాళ్ళే. అది ఏంటది? ప్రణామం ప్రణామం ప్రభాత సూర్యుడికి ప్రణామం. సారీ ఎన్టీఆర్ గారు, క్షమించండి. రిటర్న్ లో మంచిగా తీస్తా. ప్రెసెంట్ ఓన్లీ జస్ట్ అంటే మనం ఏ టైంలో వస్తున్నాం ఏంటి అనేది తెలియాలని చెప్పి తీస్తున్నా. ఏదైతే ఇప్పుడు 5:30 అవుతుంది కదా. వీళ్ళు ఎగ్జాక్ట్ 5 o'clock అక్కడ ఓపెన్ టైం అని రాసి ఉంది. 5 o'clock ఓపెన్ చేసి ఉంటే మనం ఈ పార్టీకి పైన ఉండేవాళ్ళం. ఎందుకంటే వీళ్ళు ఓపెన్ చేయలేదు, చెక్ పోస్ట్ దగ్గరే క్లోజ్ చేసి అలా ఉంచేశారు. బ్రో మనం ఏదో మిస్ అయ్యింది బ్రో. నువ్వు వీడియో చూసుకుని చెడదండి బ్రో. వీడియో చూసుకొని మనం ఎటు వస్తాం ఒకసారి ఆగు, మ్యాప్ పెడతా. ఈ కిందకు రాలేదే. ఈ రూట్ కాదనుకుంటారా? నాకు తెలిసి వేరే రూట్ అనుకుంటా. ఒకసారి చెక్ చేస్తాగు. మనం వెళ్ళాల్సిన పీక్ పాయింట్ ఒకసారి చెక్ చేస్తా. ఇక్కడ ఉంటుందిగా మహేంద్రగిరి పీక్. పీక్ అని చెప్పి అక్కడ పీకేసావు బ్రో. ఎక్కడ దిగొచ్చు ఎందుకు? ఈ లొకేషన్ అనుకుంటున్నా తెలిసి. వెళ్దాం ఒకసారి. వెళ్దాం. పద బడిది.
నువ్వు జిమ్కి వెళ్ళాలి, నేను చెట్లకి వెళ్ళాలి. ఏం కాదులే పద. ఎయిర్పోర్ట్ సైడ్ పెట్టు బ్రో. మరి వాళ్ళు ఎటువైపు ఉన్నారో మనకు తెలియదు ఇప్పుడు ఎలా. బ్రో స్ట్రైట్ మనకి డివైడ్ కనిపించిందా? ఎక్కడ రోడ్ హాయ్ హాయ్ హాయ్. నీ పేరేంటి? నీ పేరు? నెల్లూరు పెద్దారెడ్డి గారి మేనల్లుడు. నీ పేరేంటి? తప్పిపోయాయంట. చాలా రెండు ఫోన్లు ఛార్జింగ్ అయిపోతారా? నువ్వేం చూపించారు? తొప్పలు నేను చూపించాలా? నన్ను చూపి ఇదంతా తోసేస్తాను నేను యూట్యూబ్లో. ఇప్పుడు ఏడుస్తావు మళ్ళీ. ఏది? ఇప్పుడే నన్ను చూపి అంటున్నావు కదా. పర పెట్టుకో, ఏమన్నా పెట్టుకో, కింద మెన్షన్ చేసి పెట్టుకో. ఏం పర్లేదురా, చేసుకో. కనిపిస్తున్నానా? రూట్ కనిపిస్తుందా? దోలు తీరిపోతుంది భయ్యా. పరిగెట్టా అనమాట. మీరు ఎవరైనా వస్తే పరిగెట్టవద్దు, స్లోగా నడుచుకుని రండి. పోతే పోయింది సన్ రైజ్ అనుకోండి. పరిగెడుతున్నా, మాటలు రావట్లే, అలిసిపోతున్నా క్లౌడ్స్కి. అమ్మా వ్యూ చూసారా? ఇంకా 5 minutesలో పైకి వెళ్తే సూర్యుడు వస్తాడు. సూర్యుడితో కాసేపు మాట్లాడుకుందాం. అమ్మా గుడికి వస్తాం బావా అనుకున్న టైంకి వచ్చాం. సన్ రైజ్ టైంకి వచ్చాం. ఇంకెప్పుడు మంచిగా వ్యూని ఎంజాయ్ చేయాల్సిందే. దొల్లగొట్టేద్దాం. వీడియో ఓపెన్ చేయగానే కలద్దలు పెట్టేస్తావారా? ఎందుకు తీస్తున్నావు? ఎందుకు పెడుతున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? నువ్వే కదా ఇందాక తప్పిపోయావు, కింద కనిపించావు. ఎక్కడికి వెళ్ళా ఈ కుక్కలు మాత్రం నన్ను ఇట్రా. వెళ్ళిపోతున్నావు ఏడు బొక్కలు వెళ్ళిపోయావు. ఇది 3x జూమ్ iPhone 13 ఇది. జూమ్ ఆన్ చేసి ఒకసారి చూపించు ఎంత దూరం కింద కొన్నాడు. అరే జూమ్ అవుట్ తీని బ్రో, తెలుస్తూ ఎంత దూరంలో ఉన్నావు. బ్రో నేను వచ్చేస్తా. అక్క పద అక్కడికి వెళ్ళి మనకి ఫోటో రావాలనుకుంటున్నారా? ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా నాతో పాటు? చూసారా సార్ ఈ డబుల్ యాక్షన్? గాడ్లా చూసుకోవాల్సిన నన్నే గాడు గీడు అని మాట్లాడి నేను కనపడగానే గురువుగారు అని పిలుస్తాడు. పరమ దుర్మార్గుడు సార్ వీడు. తెలుసా నువ్వు చిన్నప్పుడు
ఊరంట. ఇప్పుడు ఈ దారంతా దిగాలి మనం. లేట్ చేస్తే పని అవ్వదు. తొందరగా వెళ్దాం రా. అక్కడ చెట్టు ఉంది కదా, సరదా పులప్ చేయొచ్చుగా. ఇరిగిపోద్దేమో. ఏం కాదు చేసే. తప్పదంటావా? చేయి బ్రో, ఏం కాదు. బ్యాగ్ బరువే లేదు. ఓకే, జాగ్రత్త. చాలు బ్రో, ఆల్రెడీ బాగా అలిసిపోయి ఉన్నా కదా, ఒంట్లో ఓపిక లేదు, రావట్లేదు భయ్యా. బ్రో జాగ్రత్త. అల్లు అర్జున్ ఎక్కడ్రా? ఏడి అందట్లే. బ్రో విన్నావా ఏమన్నారా? ఏమన్నారు? అల్లు అర్జున్ దేశముద్రు ఆ డైలాగ్ ఉంటుంది కదా, ఆ డైలాగ్ ఒకటి ఉంటుంది కదా, అక్కడ బ్రిడ్జ్ మీద వేలాడేసి. ఆ డైలాగ్ అతను ఒడియాలో చెప్పి నాకు అర్థం కాలేదు, బట్ అదే అన్నాడు. ఈ వీడియో తీ బ్రో, గృహప్రవేశం కావుతే వెళ్తున్నాను. గృహప్రవేశానికి నేను ఆవుతా వస్తాను. ముసలి వారికి నడలేకపోతున్నాను. బ్రో ఇంతకీ అందులో ఆవేది బ్రో ఇంతకీ అందులో ఆవేదో చెప్పలేదు. గృహప్రవేశం కావే కదా ముందు వెళ్తుంది. ఇంకొక ఎన్ని తోలుకు వస్తున్నట్టు ఉంది. కన్ఫ్యూజ్ చేయకండి బ్రో. ఫిజికల్ యాక్టివిటీ ఉండుంటే చాలా హెల్ప్ అయ్యేది నీ టైంలో. ఏంటి నాకు లేట్ ఇలా చెప్పాను. ఎనర్జీ ఎంత ఇంపార్టెంట్. కెమెరా ఆన్ చేస్తే చాలు. హాయ్ హాయ్ గైస్, నేను సబ్స్క్రైబ్ టు దీపు గురుజా ఛానల్. ఇందాక దిగుతున్నప్పుడు లాగేసు. థ్యాంక్ యూ బ్రో. నో ప్రాబ్లం. ట్రెక్ కంప్లీట్ అయింది. సన్ రైజ్ చెక్ చేస్తాం, అదే సన్ రైజ్ వ్యూ ఎంజాయ్ చేస్తాం. వీడియోలో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. హ్యాపీ లైఫ్ ఎంజాయ్ చేయండి. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ అండి. థ్యాంక్ యూ. నా ముద్దు పేరు ఆవు